ఆదోని మండలం పండవగల్లు ప్రభుత్వ పెద్ద చెరువు ఆక్రమణపై గ్రామ ప్రజల పోరాటం ఉద్రిక్తమైంది. సర్వే నెంబర్లు 135-1, 135-2లోని సుమారు 25 ఎకరాల చెరువు భూమిపై ఆక్రమణదారులు మళ్లీ సాగుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కోర్టులో పలుమార్లు ఓడిపోయిన రెవెన్యూ అధికారులు పట్టుదారు పాస్ పుస్తకాలు రద్దు చేసిన ఆక్రమణ యత్నాలు ఆగడం లేదని మండిపడ్డారు. ఈ విషయంపై సబ్ కలెక్టర్, తహసీల్దార్, పోలీసు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించిన గ్రామస్తులు చెరువు సాగుకు హైకోర్టు స్టే ఉందంటే ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా చెరువును సాగు చేయబోమని పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్ తాహేర్ వలీ గ్రామ నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని, ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. సార్ ఇది చెరువు, ఇది మనకి బాగా అనిపిస్తుంది సార్. చూడండి, అంటే చాలా సంవత్సరాల ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని కాపాడాలి. ప్రభుత్వ పెద్ద చెరువును వెంటనే ఆపాలి, సాగును వెంటనే ఆపాలి, సాగును వెంటనే. చాలా సంవత్సరాల నుండి పాండవగల్ ప్రభుత్వ పెద్ద చెరువు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ఆక్రమదారుల చేతిలో నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వర్షపు నీరు నిల్వ ఉంచగలిగితే మా గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు భూగర్భ జల పెరగడానికి అవకాశం ఉంటుంది, రైతుల యొక్క ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది, రైతులు వ్యవసాయ కూలీలుగా మారినటువంటి పరిస్థితి, రైతులకు కూడా ఆదాయం అనేటువంటిది అవకాశం ఉంటుంది, వలసలు నివారించడానికి, పశు సంపద పెంచడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. కానీ నిన్నటి రోజున ఆక్రమదారురాలు పి విజయలక్ష్మి అనేటువంటి మహిళ నిన్న నా పైన అసత్య ప్రచారం చేసినటువంటి పరిస్థితిని చూశాను. వాళ్ళు చెరువు మాది అని అంటున్నారు, మేము కాదు అని చెప్పడం లేదు. కోర్టు ఏదైతే ఆదోని డివిజన్ కోర్టు 2006లో వేసినటువంటి కేసు 2012లో జడ్జిమెంట్ ఇచ్చింది. పి విజయలక్ష్మికి ఈ చెరువుకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ ఆధారంగా మేము అడుగుతున్నాం, ఆమెది అక్రమ భూస్వామిది కాదు, ఇది ప్రభుత్వాన్ని చెరువు అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది కాబట్టి కోర్టుని మేము గౌరవిస్తున్నాం. అందుకనే మేము అంటున్నాం ఇది ప్రభుత్వ చెరువు, దీన్ని స్వాధీనం చేసుకోండి అని అడుగుతా ఉన్నాం. దాని తర్వాత 2012లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఆర్డీఓగా ఇక్కడ ఆదోని ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి రామ్ సుందర్ రెడ్డి సార్ గారు 2013లో ఆమెకు ఉన్నటువంటి ఏదైతే టైటిల్ డీడీ, పట్టాదారు పాస్బుక్, ఏదైతే ఆమె అక్రమంగా చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేస్తూ ఆర్డర్స్ అనేటువంటివి ఆమెకి పాస్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు ఇది భూమి మేము కొనుగోలు చేశాము, మా దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్ ఉందని అంటున్నారు. రిజిస్టర్ డాక్యుమెంట్ అనేటువంటిది ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసినటువంటి పరిస్థితి. మరి దాన్ని చూపకుండా వాళ్ళు మాకు డాక్యుమెంట్ ఉన్నాయంట. డాక్యుమెంట్ మీ దగ్గర జిరాక్స్ ఉన్నాయి, కానీ ఆన్లైన్లో మాత్రం డాక్యుమెంట్ లేదు. అదేవిధంగా మీ పట్టాదారు పాస్బుక్ కూడా ఆన్లైన్లో ఉంది అని అంటున్నారు, ఆన్లైన్లో లేదు. ఆన్లైన్లో ప్రభుత్వమే అధికారికంగా కోర్టు తీర్పుల ఆధారంగా తీసేయడం అనేటువంటిది జరిగింది. మరి ఎక్కించుకోవడానికి లక్షలు అవుతున్నాయి డబ్బులు అని అంటే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎవరు కూడా ఏ అధికారి కూడా డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మీకు నిజంగా మీది అన్నట్లయితే ఏ అధికారి కూడా డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. మీరు అక్రమంగా తీసుకునేటువంటి క్రమంలో ఏదైనా ఉంటే అటువంటి అక్రమాలకు పాల్పడేటువంటి అధికారులు ఏమైనా ఉంటే అలా తీసుకొని ఉండవచ్చేమో, మనకైతే తెలియదు ఆ విషయం. దీని తర్వాత ఆర్డర్స్ ఇచ్చినారు కాబట్టి హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. ఏదైతే ఇక్కడ ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా వాళ్ళకు ఉన్నటువంటి పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనేటువంటివి రద్దు చేయడం జరిగింది కాబట్టి ఆ పాస్బుక్లన్నీ డిలీట్ అయిపోయినాయి. ఆమె అన్ని కూడా పూర్తిగా ఏమీ లేవు, అన్ని రద్దయిపోయినాయి. కాబట్టి మళ్ళా జిల్లా కోర్టుకు వెళ్ళారు. జిల్లా కోర్టుకు వెళ్తే జిల్లా కోర్టు కూడా 2018లో ఆమెది కాదు, కింది కోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూనే మళ్ళా జిల్లా కోర్టు కూడా తీర్పిచ్చింది. ఏమని? ఇది ప్రభుత్వ చెరువు, ఈమెకి ఎలాంటి సంబంధం లేదు. ఏదైతే 135-1, 135-2లో సంబంధించినటువంటి ఆస్తి ఏదైతే భూమి ఉందో
24 ఎకరాల 85 సెంట్లు పూర్తిగా ప్రభుత్వానిది. ఈ రైతువారి పట్టాల ద్వారా ఆమె చేసుకున్నది, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నది. రైతువారి పట్టాలు తీసుకున్నటువంటి వారు కూడా ఇవ్వాల్సినటువంటి అధికారి ఇవ్వకుండా అక్రమంగా తీసుకున్నారని చెప్పేసి కోర్టు ఉత్తర్వుల్లో ఇచ్చింది. అందుకని వాటిని అన్నిటిని రద్దు చేసినటువంటి పరిస్థితి. వాటన్నిటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆ ఆధారాలు ఉంటే బహిరంగ చర్చలకు రమ్మని చెప్పేసి పి విజయలక్ష్మి గారికి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైనా ఉంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధారాలు. మీకు గనక నిజంగా మీ భూమి అన్నట్లయితే కోర్టు 2026లో వేసినటువంటి కేసు 12లో మీది కాదు అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. 2012లో మీరు వేసినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని కూడా 2019లో ఇది ప్రభుత్వ చెరువు మీది కాదని చెప్పేసి జిల్లా కోర్టు తీర్పిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ మీరైతే ఎక్కడ హైకోర్టులో వేశారు, హైకోర్టులో కూడా రేపో మర్నాడో అధికారులు ఒత్తిడి పెట్టగలిగితే ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆధారాలు కింది కోర్టులో ఏ విధంగా అయితే ఆధారాలు ఇవ్వగలిగారో అది హైకోర్టుకు ఇవ్వగలిగితే హైకోర్టులో కూడా ఖచ్చితంగా ప్రజలకు ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ప్రభుత్వమా ప్రజల అనేది లేదా ప్రత్యర్థుల అనేది కాకుండా ప్రభుత్వం అయితే కోర్టు అయితే ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి తీర్పు ఇస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే కింది కోర్టులు తీర్పు ఇచ్చే గనక హైకోర్టు కూడా అదే రకమైనటువంటి తీర్పు ఇస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం. అసత్య ప్రచారాలు వాళ్ళు చేస్తున్నారు. ఇంకో విషయంలో ఏంటంటే మా భూమి 27 ఎకరాలు మా అవ్వ కొనుగోలు చేసింది, వెంకట్రెడ్డి అనేటువంటి వారితో కొనుగోలు చేసింది, అది కొండ పారంపోగని చెప్పేసి ఆమె అసత్య ప్రచారం చేస్తుంది. ఎందుకంటే 1983లో మా అవ్వ కొనుగోలు చేసింది. నేను పుట్టింది 1991 డిసెంబర్ 2న పుట్టాను. కాబట్టి నేను పుట్టక ముందే కొనుగోలు చేశారు. నేను అక్రమంగా ఆక్రమించుకున్నానని చెప్పేసి వాళ్ళు ఇది చెప్పడం అనేటువంటిది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఏ రకంగా వాళ్ళు చెప్తున్నారో తెలియదు. మరి వాళ్ళు చెప్పాలనుకుంటే నేను కేసు నెంబర్తో సహా డేట్తో సహా చెప్పగలుగుతున్నాను. మీకు కనుక నిజంగా ఉంటే మా సర్వే నెంబర్లో మీకు సర్వే నెంబర్ తెలిసి ఉంటే సర్వే నెంబర్ చెప్పండి. ఆ సర్వే నెంబర్లో మేము ఎంతమంది అన్నదమ్మలం, ఇప్పుడు ఎంతమందికి ఉంది, ఎవరెవరికి మేము అమ్మాము, ఎవరెవరి ఆధీనంలో ఉంది అన్నటువంటిది మీ దగ్గర ఆధారాలు ఉంటే నా దగ్గర మీ భూమికి సంబంధించి మీది అంటున్నారు కదా, ఇది ప్రభుత్వంది అనేటువంటి ఆధారాలు నాతో ఉన్నాయి. మాది కాదు అనేటువంటి ఆధారాలు ఒక్క ఆధారం తీసుకొస్తే అది మా వాళ్ళతో నేను మాట్లాడతాను. అది మాది కాదు, ప్రభుత్వానికి వదిలేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే మీకు ప్రేరేపించి ప్రెస్ మీట్ ఎవరైతే పెట్టించారో, ఎవరైతే ఉసుగొలిపి మీకైతే ఇట్లా మాట్లాడించగలిగారో వాళ్ళకు కూడా ఈ సవాల్ వాళ్ళకు కూడా విసురుతున్నాను. మీకు చేతనైతే మీరు వాళ్ళు కలిసి కూడా తీసుకురండి, ఆధారాలు ఉంటే చూపించండి. ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. నేనైతే సంసిద్ధంగా ఉన్నాను. కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా నేను ప్రజలకు సంబంధించినది, ఇది ప్రభుత్వానికి సంబంధించింది, అందుకనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి ప్రజల కోసం నేను పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. మరి అది వాళ్ళు దీన్ని కులం రంగు పూసేటువంటి పరిస్థితి ఎవరైనా ఉన్నా ఇది తప్పు. కులం రంగు పూయవలసిన అవసరం లేదు. చెరువు కాగలిగితే ప్రజలందరికీ ఉపయోగం. ఇది ప్రజలది, ప్రభుత్వం ప్రజలది, వ్యవస్థ కూడా ప్రజల కోసం పనిచేస్తుంది తప్ప కులాల కోసం పనిచేయదు. ఎవరైనా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటే ఈ మాటలను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా పేరు తాహేర్ వలి, పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.